అందరికీ నమస్కారం. మన గ్రామర్ ఫౌండేషన్ కోర్స్‌లో ఇది థర్డ్ వీడియో. పాత వీడియోలో నౌన్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము. ఈరోజు మనం కామన్ నౌన్స్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. సో, మొట్టమొదటిగా కామన్ నౌన్స్ అంటే సాధారణంగా ఉండే పేర్లు. అంటే పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక ప్రత్యేకమైన పేరు కాదు. జస్ట్ సాధారణంగా. సో, సాధారణంగా ఉండే పేర్లని మనం కామన్ నౌన్స్ అంటామనమాట. ఓకే. నెక్స్ట్ రోడ్ మ్యాప్ చూద్దాం. మన మైండ్ మ్యాప్ చూద్దాం. సో, మనం ఇంట్రడక్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది. నౌన్స్‌లో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. నౌ వి ఆర్ ఎట్ కామన్ నౌన్స్. ఓకే. నెక్స్ట్ కామన్ నౌన్స్ అంటే ఏంటి? నౌన్స్ మనకు ప్రధానంగా కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్ అని 2 డివైడ్ అయ్యి ఉన్నాయి. సో, లిటరల్లీ నౌన్స్ అంటే మనం ఏమనుకున్నాం నేమ్స్. నేమ్స్ అంటే పేర్లు. కామన్‌గా ఉండే పేర్లు అండ్ ప్రాపర్‌గా ఉండే పేర్లు. ఓకే. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కామన్ నౌన్స్. కామన్ నౌన్స్ అంటే వ్యక్తులు, జంతువులు, ప్రదేశాలు, వస్తువులు లేదా భావాలను ఇచ్చే సాధారణమైన పేర్లు. సో, కామన్ నౌన్స్ ఆర్ జనరల్. ఒకవేళ ఇక్కడ జనరల్ ప్లేస్‌లో స్పెసిఫిక్ వస్తే అది ప్రాపర్ నౌన్ అయితది. సో, జనరల్ ఉంది కాబట్టి సాధారణమైన పేర్లు ఏది ఒక మనిషి పేరు గాని, ప్రదేశంకి పేరు గాని, థింగ్ పేరు గాని, ఐడియా పేరు గాని. ఓకే. అండ్ ముఖ్యమైన రూల్ ఏంటంటే, దే డు నాట్ రిఫర్ టు ఎ స్పెసిఫిక్ పర్సన్. ఎవరైనా పర్టిక్యులర్ ఒక పర్సన్ గురించి ఉండదు. ఒక ప్రదేశం గురించి ఉండదు. ఒక విషయం గురించి ఉండదు. ఓకే. అండ్ మనం సెంటెన్స్‌లో రాస్తున్నప్పుడు ఇవి మనం క్యాపిటలైజ్డ్ వర్డ్స్ రాయం. అన్‌లెస్ అదర్‌వైజ్ ఒకవేళ సెంటెన్స్ స్టార్టింగ్‌లో ఉందంటే తప్ప మనం క్యాపిటల్ లెటర్ పెట్టం దీనిలో. ఓకే. నౌ వర్డ్స్ ఫర్ పీపుల్. కామన్ నౌన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అనే పదం కామన్ నౌన్. అండ్ పికాసో అనే పదం వచ్చేసి ప్రాపర్ నౌన్. డిఫరెన్స్ అర్థమైంది గదా! కామన్ నౌన్ అనేతోడు ఆర్టిస్ట్. ప్రాపర్ అనేతోడు పికాసో. పికాసో ఎవ్రీబడీ నో దట్ హి ఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఓకే. సో, అదే విధంగా క్లౌన్. మనం 'ఇట్టు' సినిమాలో ఉన్న క్లౌన్ పర్టిక్యులర్‌గా చెప్పాలంటే అది ప్రాపర్ అవుతుంది. బట్ కామన్‌గా ఆహ్, ఏదైనా మన జూలలో గాని, లేకపోతే సర్కస్‌లో ఉండేవాళ్ళ క్లౌన్స్ వాళ్ళు వేరు. యాక్రోబాట్స్. సో, యాక్రోబాట్ అనేతోళ్ళు వీళ్ళు డాన్స్‌లో ఒక కైండ్ ఆఫ్ ప్రత్యేకమైన ప్రక్రియ ట్రై చేస్తారు. మనకి ఆస్ట్రోనాట్ అంటే తెలుసు స్పేస్‌లోకెళ్ళేవాళ్ళు. యాక్టర్స్ అంటే నటించేవాళ్ళు. లాయర్లు అండ్ ఆంట్, అంకుల్ తర్వాత బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్ ఇవన్నీ వచ్చేసి మనకి కామన్ నౌన్స్. అండ్ జడ్జ్. జడ్జ్ అనేది గూడా కామన్ నౌన్. అదే మనం ఒక పర్టిక్యులర్ జడ్జ్ గురించి మాట్లాడామంటే, అప్పుడు అది ప్రాపర్ నౌన్. ఆయన పేరు ప్రాపర్ నౌన్ అయితుంది. నౌ బేబీ, చిల్డ్రన్ బేబీ, చైల్డ్ ఇవన్నీ వచ్చేసి మనకి కామన్ నౌన్ అవుతుంది. చిల్డ్రన్ వచ్చేసి మనకి కామన్ నౌన్‌లో ప్లూరల్ ఫార్మ్ అవుతుంది. మ్యాన్, బేకర్, నర్స్, తర్వాత కుక్, పోలీస్ ఆఫీసర్, డెంటిస్ట్, డాక్టర్, సింగర్ అండ్ సమ్‌టైమ్స్ సోల్జర్స్ అండ్ ఆస్ట్రోనాట్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం. టీచర్ అండ్ జైంట్. సో, ఇలా ఉన్న పదాలన్నీ కామన్ నౌన్స్. దీనికి ఫస్ట్ రూల్ ఏంటంటే, వి డోంట్ యూజ్ క్యాపిటల్ లెటర్ అట్ ద సెంటెన్స్. ఇన్‌సైడ్ ద సెంటెన్స్. అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వి ఆర్ సపోజ్డ్ టు యూజ్ అ క్యాపిటల్ లెటర్. అదర్‌వైజ్ నో క్యాపిటల్ లెటర్. మామూలు టైంలో క్యాపిటల్ లెటర్ అవసరం ఉండదు. నౌ, నౌ వర్డ్స్ ఫర్ యానిమల్ కామన్ నౌన్స్ చూసుకుంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ ఈగల్, జీబ్రా, బర్డ్, క్రొకొడైల్, డీర్, బేర్. సో, నేనిక్కడ ఇవన్నీ పేర్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, యాస్ మెనీ యాస్ లిస్ట్ ఇఫ్ వి హావ్, వి కెన్ ఏబుల్ టు రిమెంబర్ బెటర్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ వి హావ్ టు keep in our mind that spelling is also very important while writing IELTS. Okay. Not only IELTS, any competitive essays. Okay. Now, క్యాట్. గూస్ వచ్చేసి మనకి బాతు. కౌ తెలిసిందే. హెన్ అంటే ఏంటో తెలుసు. డాగ్ తెలుసు. హార్స్ తెలుసు. డాల్ఫిన్, మౌస్, డక్, ప్యారెట్, ఫిష్, గోట్ అండ్ వేల్. సో, ఇవన్నీ కామన్ నేమ్స్ ఫర్ యానిమల్స్. నౌ వర్డ్స్ ఫర్ ప్లేసెస్. దిస్ ఇస్ ద థర్డ్ వన్. నౌ ప్లేసెస్ చూసుకున్నాం. బీచ్. సో, బీచెస్ అనేటివి కామన్. జనరల్‌గా ఉండే పేర్లు. బట్ దాంట్లో స్పెసిఫిక్‌గా మాట్లాడుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ బీచ్ కానీ, లేకపోతే ఇంకేదైనా బీచ్ ఉండొచ్చు. లైక్ వి యూజ్డ్ టు గో టు మహాబలిపురం బీచ్ ఇన్ చెన్నై.
మేము కాలేజీలో ఉన్నప్పుడు అలా వెళ్ళేవాళ్ళం. సో, అది మహాబలిపురం వచ్చేసి ప్రాపర్ నౌన్ కిందకొస్తుంది. పార్క్. పార్క్ అనేది నార్మల్. అదే ప్రాపర్‌గా వచ్చిందంటే కజిరంగా నేషనల్ పార్క్. అలాగే షాప్, లైబ్రరీ, ఎయిర్‌పోర్ట్, మార్కెట్, రెస్టారెంట్, ఫార్మ్, ప్లే గ్రౌండ్, చర్చ్, CHURCH, మౌంటైన్. సో, మౌంటైన్ అనేది కామన్. హిమాలయాస్ అనేది హిమాలయన్ మౌంటైన్స్ అనేది ప్రాపర్. కేవ్స్ అనేది కామన్. బెలూన్ కేవ్స్ అనేది ప్రాపర్. హిల్, స్కూల్స్. జస్ట్ స్కూల్ అంటే ఓకే. లేదు కేంద్రీయ విద్యాలయాల్లో పేర్లుంటాయి దానికి. సో అండ్ సో స్కూల్ అంటే అది కామన్ అవుతుంది. అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, సీ షోర్స్ కానీ, హోటల్స్ కానీ, స్టేడియం గానీ, మాల్ గానీ, టెంపుల్స్ కానీ, ఐలాండ్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, హౌసెస్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే కామన్ నౌన్స్. దీనిలలో ప్లూరల్ ఫార్మ్స్ కూడా వస్తాయి. ఒకవేళ మనం సింగిల్‌గా వాడామంటే దీనిల ముందర ఏ మాల్ ఒకటంటైనా. లేకపోతే ఏ హాస్పిటల్, ఏ స్కూల్, చర్చ్ ఇట్లా ఏ అనేది వాడతాం అనమాట. ఇన్ జనరల్‌గా దీనిలో ఏదైనా రాసేటప్పుడు. ఓకే. వర్డ్స్ ఫర్ థింగ్స్. సో, వర్డ్స్ ఫర్ థింగ్స్ వి ఆల్ నో దట్ మనకి బాస్కెట్, బెడ్, డ్రమ్, కేక్, బ్లాంకెట్, కేక్ వాటెవర్ ద థింగ్. మన దగ్గర ఒక థింగ్ ఉందంటే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ కామన్ నౌన్ కిందకే వస్తుంది పర్టిక్యులర్‌లీ. ఓకే. లైక్ a train, a desk, a truck, a door, watch, egg, window, can, picture. So all these are just for easy to understand purpose. Now మనం 4 టైప్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం. సో వర్డ్స్ ఫర్ ఐడియాస్. ఇక్కడ నేను ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఐడియాస్ అంటే నాట్ ఓన్లీ ఆలోచనలు. ఐడియాస్ అంటే చాలా వస్తాయి మనకి ఇక్కడ. లైక్ కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్ ఆర్ నోషన్స్. సో కాన్సెప్ట్స్ ఆర్ నోషన్స్ అంటే భావనలు, ఇమాజినేషన్స్, ఊహలు ఇవి కూడా ఐడియాస్ కిందకే వస్తాయి. అండ్ ఈ గ్రూప్ ఈ కేటగిరీలోకి వచ్చేస్తాయి. అండ్ ఒపీనియన్స్ అభిప్రాయాలు. అండ్ కాన్సెప్ట్స్ ఆర్ థియరీస్ సిద్ధాంతాలు. దాని తర్వాత ఇమాజినేషన్స్ అండ్ ఇమాజినరీ ఐడియాస్. ఇమాజినరీ ఐడియాస్. సో ఇమాజినేషన్స్ అండ్ ఇమాజినరీ ఐడియాస్. సో ఇవన్నీ ఈ పదాలతో సహా ఈ పదాలకు సంబంధించిన పదాలు కూడా వర్డ్స్ ఫర్ ఐడియాస్ కిందకే వస్తాయి. అండ్ అవన్నీ కూడా కామన్ నౌన్స్‌లో కొన్ని భాగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఈజ్ ఏ కామన్ నౌన్. హ్యాపీనెస్ ఆనందం కామన్ నౌన్స్. కైండ్‌నెస్ మంచితనం కామన్ నౌన్. ఫ్రీడమ్ స్వతంత్రం కామన్ నౌన్. హానెస్టీ అంటే నిజాయితీ కామన్ నౌనే. ఫ్రెండ్‌షిప్ కామన్ నౌన్. పీస్ శాంతి కామన్ నౌన్. కరేజ్ ధైర్యం. నాలెడ్జ్ విజ్ఞానం. హోప్ ఆశ. సో ఈ పదాలన్నీ మనకి కామన్ నౌన్స్ కిందకే వస్తాయన్నమాట. సో ఈ పదం ఎక్కడైనా కనపడిస్తే యూ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ కామన్ నౌన్. ఓకే. నౌ ఇంతవరకు మనం 5 టైప్స్ ఆఫ్ కామన్ నౌన్స్ గురించి చూసాం. ఇప్పుడేంటంటే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్‌ని మనం ఒక్కొక్కటి దీనిలో కామన్ నౌన్స్ ఏంటో ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ వన్. ద బాయ్ ప్లేస్ విత్ ఎ బాల్ ఇన్ ద పార్క్. ఇక్కడ బాయ్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ పీపుల్. బాయ్. అండ్ బాల్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ థింగ్. కామన్ నౌన్ ఫర్ థింగ్. అండ్ ప్లేస్. ఇక్కడ పార్క్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ ప్లేస్. పార్క్. సో నెక్స్ట్ వన్ చూడండి. మై టీచర్ రీడ్స్ అ బుక్ ఇన్ ద క్లాస్ రూమ్. టీచర్ అనే పదం వచ్చేసి కామన్ నౌన్ ఫర్ పీపుల్. అండ్ రీడ్స్ అ బుక్. బుక్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ థింగ్. అండ్ ప్లేస్ వచ్చేసి క్లాస్ రూమ్. ఐ మీన్ క్లాస్ రూమ్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ ప్లేస్. సో ఇదే విధంగా ఇవి కూడా. డాగ్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ యానిమల్. కామన్ నౌన్ ఫర్ యానిమల్. అండ్ స్లీప్స్ నియర్ ద డోర్. డోర్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ థింగ్. సో ఇదే విధంగా ఎ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. బర్డ్ పక్షి కామన్ నౌన్ ఫర్ యానిమల్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. అండ్ ట్రీ వచ్చేసి థింగ్ కింద వేసుకున్నాం మనం. ద డాక్టర్ వర్క్స్ ఇన్ ఎ హాస్పిటల్. డాక్టర్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ పీపుల్. అండ్ హాస్పిటల్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ ప్లేస్.
In the another example, the farmer feeds the cow on the farm. ఒక రైతు తన ఆవులని ఫామ్‌లో దాంట్లోకి మేత వేస్తున్నాడు. దీంట్లో వచ్చేసి ఈ 3 పదాలున్నాయి. ఫార్మర్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ పీపుల్ అండ్ కౌ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ యానిమల్ అండ్ ఫార్మ్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ ప్లేస్. షీ క్యారీడ్ ఎ బ్యాగ్ టు స్కూల్. మీరిక్కడ షీ అనే పదం వచ్చింది గదా! అది కూడా కామన్ నౌనా అంటే కాదు. ఇదొచ్చేసి ప్రొనౌన్. నౌన్స్‌కి బదులుగా వాడే పదం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ నౌన్. బ్యాగ్ వచ్చేసి థింగ్ అండ్ స్కూల్ వచ్చేసి ప్లేస్. ద బేబీ డ్రాంక్ మిల్క్ ఫ్రమ్ ఎ కప్. సో, బేబీ ఈస్ ఎ కామన్ నౌన్ ఫర్ పీపుల్ అండ్ మిల్క్ వచ్చేసి కూడా కామన్ నౌన్ ఫర్ ఎ థింగ్ కిందకేసుకున్నాం. అండ్ కప్ వచ్చేసి సారీ థింగే. ఇది కూడా థింగ్ కిందకేసేసుకున్నాం. ఓకే. వి సా అ ట్రైన్ అట్ ద స్టేషన్. సా వచ్చేసి చూడ్డము. వి వచ్చేసి ప్రొనౌను. ట్రైన్ వచ్చేసి థింగ్. ట్రైన్ వచ్చేసి కామన్ నౌన్‌లో థింగ్స్ కేటగిరీ కిందకొస్తుంది. స్టేషన్ కూడా ప్లేస్ కిందకొచ్చేస్తుంది. ద కుక్ బేక్డ్ బ్రెడ్ ఇన్ ద కిచెన్. కుక్ వచ్చేసి కామన్ నౌన్ ఫర్ పీపుల్. వంట వండేవాడు కాబట్టి మనిషికి సంబంధించిన పేరు. బ్రెడ్ వచ్చేసి తినే పదార్థం థింగ్ కిందకొస్తుంది. అది కూడా కామన్ నౌనే. అండ్ కిచెన్ వచ్చేసి ప్లేస్ కిందకొస్తుంది. ఇక్కడ సో, ఇవన్నీ వచ్చేసి మనకి కామన్ నౌన్స్ కిందకొచ్చేస్తాయి. I hope you understand all the common nouns. These are completely highlighted words. సో, ఇప్పటిదాకా మనము 3 టాపిక్స్ అయిపోగొట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ నౌన్. దాన్ని ఎలా వాడాలి? దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి మనం చూద్దాం. సో, క్విక్ రీక్యాప్‌లో చూసుకుంటే ఇవి వచ్చేసి నాట్ క్యాపిటలైజ్డ్ ఇన్ ద సెంటెన్స్. నాట్ క్యాపిటలైజ్డ్. ఓన్లీ క్యాపిటలైజ్డ్ అట్ ద స్టార్టింగ్ పాయింట్. సో, స్టార్టింగ్‌లో మాత్రమే క్యాపిటలైజ్ చేస్తాం. స్టార్టింగ్ క్యాపిటల్ వర్డ్స్ వాడాలి. అండ్ రిమైనింగ్ వచ్చేసి దీనిలో సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ కూడా ఉంటాయి. అది సింగులర్ అండ్ ప్లూరల్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఎలా ప్లూరల్‌కి, సింగులర్‌కి డిఫరెన్సెస్ ఏందో మనం నేర్చుకున్నాం. సో, అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ప్రాపర్ నౌన్స్. సో, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వన్ అండ్ కంప్లీట్ దిస్ థింగ్. డూ యాస్ మెనీ యాస్ ఎక్సర్సైజ్ యాస్ పాసిబుల్. ఈ పదాలలో కామన్ నౌన్స్ ఏమొస్తున్నాయనేది మనం చాట్‌జీపీటీ చెప్పేస్తుందనమాట. అంటిల్ దట్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.